తొలుత విఘ్నమస్తు అని దూర్జటి నందన నీకు మొక్కెదా ఫలితము చేయవయ్యా నిన్ను ప్రార్థన చేసెద ఏకదంతమా వలపటి చేతి గంటమున వాక్కులనెప్పుడు బాయకుండుమా తలపులలోన నీవెగతి దైవ వినాయక ఓ గణాధిపా భక్తమాసేవులారా, ఇప్పుడు అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు గురువు అయిన వశిష్ఠ వారు మన ముందుకు రాబోతున్నారు. వారికి ఒకసారి కరతలములు వేయవలను. శ్రీ రామచంద్ర భగవానికి తమ్మి కంటి రాములంటి వేదము కంటి స్వాములంటి అన్ని కంటి రాములంటి ఏమి కంటి స్వాములంటి తమ్మి కంటి రాములంటి వేదము కంటి స్వాములంటి అన్ని కంటి రాములంటి ఏమి కంటి స్వాములంటి వేదము కంటి స్వాములంటి ఏమి కంటి స్వాములంటి శరణంబులు ఎప్పుడు నమ్మి తపము చేతు ఎప్పుడు నమ్మి తపము చేతు దశరథ రాజవరుని మరువనయ్య 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 పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా పరమ పురుష భవ భంజన గరుడ గమన ఇటురారా గరుడ గమన ఇటురారా నారాయణ నామమంటే నమ్మినే స్మరించుతుంటే నమ్మినే స్మరించుతుంటే పారాయణ చేయుచుంటే భవదోషము జిమ్ముచుంటే పారాయణ చేయుచుంటే భవదోషము జిమ్ముచుంటే భవదోషము జిమ్ముచుంటే సర్వము హరిమయమ కంటి సన్నుతించి సుఖము గంటి సర్వము హరిమయమ కంటి సన్నుతించి సుఖము గంటి సన్నుతించి సుఖము గంటి తమ్మి కంటి రాములంటి వేదము కంటి స్వాములంటి వేదము కంటి స్వాములంటి వేదము కంటి స్వాములంటి సేవగా నా యొక్క వృత్తాంతము తెలియజేయమంటివా నా యొక్క నామము తెలియజేయమంటివా వశిష్ఠ ముని వరుండరా ఈ వసుంధరలోనే గలుండరా వశిష్ఠ ముని వరుండరా ఈ వసుంధరలోనే గలుండరా వశిష్ఠ ముని వరుండరా ఆ శ్రేష్ఠుడను నే యోగ
గరిష్ఠుడా ఆ శ్రేష్ఠుడను నే యోగ గరిష్ఠుడా ఆ శిష్య విలేక కుశలమునందున వశిష్ఠ ముని వరుండరా ఈ వసుంధరలనే గలుండరా వశిష్ఠ ముని వరుండరా ఆదరన్ అయోధ్యాపురంబున మందిరుండైన సుత్పురంబున ఆదరన్ అయోధ్యాపురంబున మందిరుండైన సుత్పురంబున ఆదరన్ అయోధ్యాపురంబున ఆదరం అయోధ్య దశరథ రాజుకు గురున్న వెనుమిగ కుశలమునందున ఈ వసుంధరలనే గనుండరా వశిష్ఠ ముని వరుండరా ఈ వసుంధరలనే గనుండరా వశిష్ఠ ముని వరుండరా సేవగా నా యొక్క నామం పైన వశిష్ఠ మహాముని అని అందురు. స్వామి మీరు ఎక్కడికి వెళ్ళుతున్నారు? నేను ఇప్పుడు ఆ యొక్క అయోధ్యాపురి పట్టణం పరిపాలించేటటువంటి దశరథ మహారాజు వద్దకు వెళ్ళుచున్నా. ఓహో, దశరథ రాజు. అవును, చల్లగా వరదిల్లు నాయన. పురిందమ్మా, ఇదే మీకు వందనము. ఆహా గాదినందన, మీరు ఇక్కడికి ఈ యొక్క అయోధ్యాపురి పట్టణానికి వచ్చటం గల కారణం ఏమి తెలపండి. ఏ వశిష్ఠ, నేను నీ శిష్యుడైన దశరథ రాజు దగ్గరికి వెళ్ళినాను. రామలక్ష్మణులను పంపమని మాట ఇచ్చి తప్పి ఉన్నాడు. ఇది నీకు ధర్మమేనా? ఆహా అవునా. దశరథ రాజు ఏమని ఉండేను చెప్పండి. రమ్ము వశిష్ఠ కనుగొనుము దశరథుని బుద్ధి. రమ్ము వశిష్ఠ కనుగొనుము దశరథుని బుద్ధి. రమ్ము వశిష్ఠ సమ్మతితోనే చెప్పిన కార్యంబును చేతుననసు. సమ్మతితోనే చెప్పిన కార్యంబును చేతుననసు. పిమ్మట లేదనను ఇది సమ్మతమా నీకు తెలుపరా? అలానేనా. దశరథుని బుద్ధి. రమ్ము వశిష్ఠ ఆ దశరథ రాజు గారు మీతో ఏమని ఉండేను? దశరథ రాజు మాట ఇచ్చి తప్పి ఉన్న రామలక్ష్మణంగా పంపించమంటే పంపలేదు. నా యజ్ఞం కాపాడమే. అయ్యో గాదినందన, ఇది నీకు ధర్మమేనా? నీ శిష్యునికి ఇలాగే బోధించినవా? అయ్యో కోపించకు గాదినందన. కోపము మానో నీ మదిలో పలగాది తనయ ఓపిక బోనో. నీ మదిలో పలగాది తనయ ఓపిక బోనో. భూపతికి నేను హితవు బోధించి రాములను. ఆ భూపతికి నేను హితవు బోధించి రాములను. నీతో పయనం గావించద నీకు ఇంక చింత ఏల. కోపము మానో నీ మదిలో పలగాది తనయ ఓపిక బోనో. గాదినందన, అయ్యో మీతో ఇలా అనేనా? ఆ యొక్క దశరథ మహారాజు నా యొక్క శిష్యుడే గనక నేను ఆ భూపతికిని ఏ విధంగానైనా నచ్చజెప్పి రామలక్ష్మణులను మీ వెంట పంపించదగాక మీరు ఎటువంటి కోపం చెందకుండా నిమ్మలంగా ఉండండి గాదినందన.
రామ 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 సీత రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురారి రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురారి గురువార్యా ఇదే వందనం ఇదే వందనం. ఆహా దశరథ రాజా చల్లగా వర్ధిల్లుము. దశరథ రాజా నేను ఒక మాట తెలిపేదా వినుము. ఈ యొక్క మునీంద్రుల వారికి మీరు మాట ఇచ్చి ఉన్నారట. ఆ మాటను మీరు తప్పుడు న్యాయమా? సరే, అది నీకు ధర్మము కాదు కదా. ఇది నీకు హితవు కాదు, ఇనకులుడవు పాటి కాదు. ఇది నీకు హితవు కాదు, ఇనకులుడవు పాటి కాదు. ఇనకులుడవు పాటి కాదు. మొదట వచనమివ్వరాదు, పిదప కాదనరాదు. పిదప కాదనరాదు. మొదట వచనమివ్వరాదు, పిదప కాదనరాదు. రాముడు నారాయణుండు, సామాన్యుడు కాదతడు. సామాన్యుడు కాదతడు. భామసాది రాక్షసుల దండించగా పుట్టినాడు. దండించగా పుట్టినాడు. మన చింతించగాను ముని వెంటను పంపుమిప్పుడు. ముని వెంటను పంపుమిప్పుడు. వినునాదగు వాక్యములను వినకుండిన చెడ్డదగును. వినకుండిన చెడ్డదగును. ఇది నీకు హితవు కాదు, ఇనకులుడవు పాటి కాదు. ఇనకులుడవు పాటి కాదు. ఓ దశరథ మహారాజా, ఈ యొక్క ఇక్ష్వాక వంశం పుట్టినప్పటి నుండి ఆ యొక్క రఘు మహారాజు నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరైనా కూడా ఆడిన మాట తప్పిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు నీవు అలా చేయుటానికి ధర్మమా? దశరథ రాజా, ఆ యొక్క రాముడు లక్ష్మణుడు చిన్న పిల్లలు అనుకుంటేవా? వారు ఎవరో కాదు. ఆ యొక్క మహావిష్ణుమూర్తి అవతారమే రాముడు. శ్రీరాముడుగా నీ యొక్క పుత్ర సంతానంగా జన్మించి ఉన్నాడు గనక ఎటువంటి చింత లేకుండా నా మాట విని ముని వెంటను పంపండి. ఆ యొక్క మునీశ్వరుని వెంట పంపించండి. ఎటువంటి చింత పెట్టుకోకండి. శ్రీరాములు లక్ష్మణుడు చాలా గొప్పవారు. వారికి ఎటువంటి భయం వలదు. సరేనా? రాక్షసులను దండించడానికే వాళ్ళు పుట్టి ఉన్నారు గనక వారి కోసం మీరు పంపవలను. గాదినందన, ఆ యొక్క భూపతికి నేను వివరించి ఉన్నాను. ఆ యొక్క రామలక్ష్మణులను మీరు తీసుకువెళ్ళండి. సరేనా?